ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఎంప్లాయీస్ కోసం ఒక కొత్త నిబంధన తీసుకొచ్చింది. ఇంతకీ ఆ నిబంధన ఏంటి? అలాగే ఎంప్లాయీస్ డెత్ రిలీఫ్ ఫండ్ ఎక్స్‌గ్రేషియా అమౌంట్ ని పెంచింది. ఎంతవరకు పెంచింది? అలాగే ఈ అమౌంట్ ని ఎవరికి ఇస్తారు? సో వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం పదండి. సెంట్రల్ బోర్డ్ ఎంప్లాయీస్ ఎవరైనా సరే ఆన్ ది జాబ్ లో చనిపోతే, జాబ్ చేస్తూ ఉండగా అనుకోకుండా ఏదైనా హెల్త్ ఇష్యూ వల్ల కానీ లేకపోతే ఏ రకంగా చనిపోయినా సరే వాళ్ళకి 8.8 లక్షల రూపాయలని ఎక్స్‌గ్రేషియా కింద ఇచ్చేవాళ్ళు ఇదివరకు. అండ్ ఇప్పుడు దాన్ని 15 లక్షలకి పెంచుతూ కొత్త నిబంధన తీసుకొచ్చింది ఈపీఎఫ్ఓ. సో ఈ కొత్త నిబంధన ఏప్రిల్ 1, 2025 నుంచి అందుబాటులో ఉంది. అలాగే ఎవ్రీ ఇయర్ 5% అమౌంట్ పెరుగుతుంది. ఎక్స్‌గ్రేషియా అమౌంట్ మీద 5% పెరుగుతుంది అని అన్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ 2025లో 15 lakhs ఉంది కాబట్టి 2026 ఏప్రిల్ 1 నుంచి ఈ 15 lakhs మీద 5% పెరుగుతుంది. అంటే 15,75,000 వస్తుంది. అండ్ 2027 ఏప్రిల్ 1 టైంకి వచ్చేటప్పటికి 16,53,000. సో అప్రాక్సిమేట్గా ఆ అమౌంట్ అయితే వస్తుంది. అండ్ ఎవ్రీ ఇయర్ ఉన్న అమౌంట్ మీద 5% పెరుగుతూ ఉంటుంది. అండ్ ఈ ఫెసిలిటీ అనేది ఈపీఎఫ్ఓలో సెంట్రల్ బోర్డ్ ఎంప్లాయీస్కి మాత్రమే వర్తిస్తుంది. రిమైనింగ్ కార్పొరేట్ ఆఫీసులో పనిచేసే ఎంప్లాయీస్కి వర్తించదు. సో ఈ అమౌంట్ ఇచ్చేది ఎంప్లాయీ యొక్క పిఎఫ్ నుంచి కాదు, స్టాఫ్ వెల్ఫేర్ ఫండ్ అనే ఒక స్పెషల్ నిధి నుంచి ఈ అమౌంట్ని ఇస్తారు. సో ఆ ఎంప్లాయ్ అనుకోకుండా చనిపోయినప్పుడు ఆ ఫ్యామిలీకి భరోసాగా ఈ అమౌంట్ అనేది వాళ్ళ ఫ్యామిలీలో ఈయన ఎవరైతే నామినీ పేరు మెన్షన్ చేశారో ఆ నామినీకి ఈ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది.